హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలకి అయితే వెళ్ళిపోదాము. మీకైతే నా సండే మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తాను. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మార్నింగ్ వచ్చేసి టైము ఎగ్జాక్ట్గా అయితే 7 అలా అవుతుందన్నమాట. ఎందుకంటే ఇక సండే అంటే కొంచెం లేట్గానే లేస్తాం. పనులన్నీ కొంచెం లేట్గానే అవుతాయి అనమాట. ఇంకా నైట్ కిచెన్ కొంచెం క్లీన్ చేసుకోలేదన్నమాట. కొంచెం ఎందుకంటే ఇక నెక్స్ట్ డే సండే కదా, ఇక కొంచెం పొద్దున్న లేచి చేసుకోవచ్చు కదా అనేసి లేజీగా అనిపించి అలానే పెట్టేసి పడుకున్నాననమాట. ఇక మార్నింగ్ కూడా లేవడానికి బద్ధకం వేస్తది. ఎందుకంటే రోజు 5:30కి 6 కలా లేస్తాము. ఈ ఒక్కరోజు పడుకుందాం అనుకుంటాము. కానీ రోజు అదే టైంకి లేసే టైంకి అస్సలు నిద్ర పట్టదు నాకైతే. ఎందుకంటే రోజు ఆ టైంకి లేస్తాం కాబట్టి కంపల్సరీగా టైంకి మేలుకవుతది. ఎంతసేపు పడుకుందాం అనుకున్నా నిద్ర పట్టదనమాట. అయినా కూడా అలానే కొద్దిసేపు అక్కడిక్కడ బొర్రేసి లేసేసాననమాట. ఇంకా ఫస్ట్ అయితే బయట క్లీన్ చేసేసాననమాట. బయట బాల్కనీ అంతా క్లీన్ చేసేసి పెట్టి ముగ్గు పెట్టేసి కిచెన్‌లోకొచ్చాను. ఇంకా కిచెన్‌లో వచ్చేసి కొన్నే ఉండే అవన్నీ క్లీన్ చేసేసుకొని స్టవ్ కూడా మంచిగా నీట్‌గా అయితే తూడ్చేసుకున్నాననమాట. ఇంకా వాటర్ ఇంకా కడగలేదు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడే వంట స్టార్ట్ చేస్తాను కాబట్టి ఇంకా అంతగా ఏం పడలేదనమాట. ఎందుకంటే ఏదైనా పడితే వెంటనే తూడ్చేసుకుంటున్నాను. ఏదైనా పడితే చాలు అప్పుడు జిల్లపురుగులు వచ్చేస్తున్నాయన్నమాట. అందుకనేసి వెంట తుడుచుకుంటున్నాను కాబట్టి కొంచెం స్టవ్ పర్లేదు మంచిగా నీట్‌గానే ఉందనమాట. అందుకనేసి కొంచెం వాటర్ ఏసేసి తూడ్చేసుకున్నాను. ఇంకా కిచెన్ బల్లంతా కూడా కొంచెం వాటర్ ఏసేసి తూడ్చేసుకున్నాననమాట. ఎందుకంటే నైట్ అంతా జిల్లపురుగులు తిరుగుతా ఉంటాయి కాబట్టి మనం స్పూన్లు కడిగి ఎక్కడ మళ్ళీ మనం ఇట్లా కర్రీలో కలిపేవి గానీ, ఇవి తీసేవి గానీ అట్లే కింద పెట్టేస్తా ఉంటాం కదా! అందుకనేసి కొంచెం మార్నింగే కొంచెం వాటర్ చల్లేసుకొని కొంచెం నీట్‌గా తుడిచేసుకున్నామనుకోండి, మంచిగా ఫ్రెష్‌గా ఉంటది కాబట్టి, ఇంకా తొందరగా అయితే ఇంకా టిఫిన్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాననమాట. అంటే ఆహ్, చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. దోస పిండి ముందు రోజు పట్టాననమాట. ఇంకా దోస పిండయితే ఉంది. ఇప్పుడైతే చట్నీకైతే కొబ్బరి చట్నీ అనమాట. పల్లీలు కొంచెం వేసేసి కొబ్బరి చట్నీ చేద్దామనేసి ఫ్రిడ్జ్‌లోకి అప్పుడే కొబ్బరి తీసుకొచ్చాను. ఇంకా అది కొంచెం పగలగొడుతున్నాననమాట. ఇక దాని పైన ఉన్నంత బూరంతా మళ్ళీ కిచెన్ దగ్గర పడతదనేసి వెళ్ళి బాల్కనీలో మొత్తం పగలగొట్టేసాను. ఇంకా మా వాడు లేసొచ్చాడు కదా! నేనక్కడ మొబైల్ పెట్టాననమాట. వాడు అప్పుడే నిద్రలోంచి వచ్చాడు కాబట్టి ఎక్కడ తాకిచ్చి పడేస్తాడోనని భయపడేసి వాడిని పక్కకు జరిపాననమాట. చూసుకోరా నాయనా అనేసి. ఎందుకంటే మొబైల్ పగిలిపోయినప్పుడు నేను చాలా ట్రబుల్స్ ప్లే చేశాననమాట. ఎందుకంటే బాధపడ్డాను. అవి చాలా సార్లు రిపేర్ చేయించి లాస్ట్‌కి మళ్ళీ కొత్త మొబైల్ కొనుక్కున్నాను. ఇది కూడా కొంచెం జాగ్రత్తగా కాపాడుకోవాలని భయం ఉంటదనమాట. అందుకే వీడియోస్ తీసేటప్పుడల్లా కొంచెం డ్రై ప్యాడ్ పెడతాను కదా! పిల్లలు ఎంత పెద్దగున్నా సరే చూసుకోలేదనుకో పారేస్తారనమాట. పైన స్క్రీన్ పగిలిపోతే దానికో మళ్ళీ ఇబ్బంది అనేసి కొంచెం జాగ్రత్తగా వాడుకుంటాను. మట్టుకైతే వాళ్ళైతే కిచెన్‌లోకి ఎక్కువ రారు. కానీ మా వాడు వచ్చేస్తాడనమాట. ఫస్ట్ వాడు రాగానే అడిగేది ఏం టిఫిను, ఏం కర్రీ అనేది. సండే మాత్రం కంపల్సరీగా చికెన్ తేలేదా అని అడుగుతాడనమాట. టిఫిన్ కూడా అడగడు. వానికి అంత ఇష్టము చికెన్ అంటే. ఇంకా ఇప్పుడైతే నేను కొబ్బరి చట్నీ, కొంచెం పల్లీలు, కొన్ని పుట్నాలేసేసి ఇక్కడ చట్నీకైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి అయితే వేయించుకున్నాను. అలాగే కొబ్బరి కూడా తీసి పెట్టుకున్నాను. అయితే ఆ తర్వాత మా పాప ఏందంటే రోజు రొటీన్ అయిపోతది. ఎప్పుడు నువ్వు అదే పెడుతున్నావు కదా! కొంచెం డిఫరెంట్‌గా మమ్మీ అంటే దాన్నేమంటారు? ఆలు అంటే మసాలా ఉంటది చూడండి మనకి. అది చేయమందనమాట. దోస ఏసి కొంచెం మసాలాలాగా చేయి మమ్మీ అంటే సరే అనేసి ఆలుని కొంచెం క్యారెట్‌ని అవి ఉడికించేసి మసాలా ప్రిపేర్ చేసి పెట్టాను. అలాగే కొబ్బరి చట్నీ కూడా చేసేసాను. గ్రీన్‌గా కనిపిస్తుంది గదా! చాలా బాగా కుదిరిందనమాట కొబ్బరి చట్నీ అయితే. తర్వాతొచ్చేసి ఇక్కడ నేను కొంచెము వేరే పని చేస్తుంటే తనైతే ఇట్లా కట్ చేస్తుందనమాట. ఈ మధ్యన క్లైమేట్ చేంజ్ అయింది గదా! ఇద్దరు పిల్లలకు జలుబులైతే అయిపోయాయనమాట. పాపకైతే ఊరికనైతది. అస్సలు కోల్డ్ పడదు. ఈ వర్షాకాలం, చలికాలం పోయిందాకా తనతో జాగ్రత్తగానే ఉండాలి. తర్వాతొచ్చేసి ఇక్కడైతే మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సింపుల్‌గా కానీ బావుంటది. పిల్లలకి అప్పుడప్పుడు మనము బావుంటదనమాట. మసాలా దోసలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అందుకనేసి ఇక నేను ఆలు అయితే స్టఫింగ్ కోసం అయితే ప్రిపేర్ చేసి పెట్టేసాను. ఆ తర్వాత
ఇంకా మిగతా పనులు చేసుకున్నాననమాట. ఇంకా వాళ్ళు బ్రష్ వేయడము అవన్నీ చేసిన తర్వాత ముగ్గురు ఒక లైన్‌గా ఉంటే అప్పుడు టక దోసలు వేసిస్తాననమాట. ఒక్కరికొకసారి అయితే వెయ్యను. పెనం చల్లగా అయిపోయిందనుకోని మళ్ళీ దోసలు మళ్ళీ మంచిగా రావు. అలాగే కంటిన్యూ వేస్తున్నాం అనుకోండి దోసలు పర్ఫెక్ట్‌గా మంచిగొస్తాయన్నమాట. అందుకనేసి ముగ్గురు ఒకేసారి తింటన్నప్పుడు మాత్రమే దోసలు వేయడానికైతే ట్రై చేస్తాననమాట. ఇంకైతే పాప అయితే ఇక్కడ వాళ్ళైతే ఫ్రెష్ అయ్యారనమాట. ఇంకా వాళ్ళ డ్యాడీ అయితే చేపలు తీసుకురావడానికి వెళ్ళాడు. అందుకనేసి వీళ్ళకైతే వేసిస్తున్నాను. ఇక దోసలు అంటే చాలు మా వాళ్ళకి ఫుల్ ఆకలేస్తది. మా పిల్లలేంటంటే ఫుడ్ దగ్గర మాత్రం అస్సలు సతాయించరు. నచ్చింది పెట్టాలి మంచిగా తింటారనమాట. ఇది అది అనరు. కానీ కర్రీస్ దగ్గర మాత్రము కొంచెం డిసప్పాయింట్ అనమాట. ఇంకా వీళ్ళ గోల చూసేసారా? మా వాడైతే మరీ అనమాట. నేనైతే కటౌన్స్ టిఫిన్ చేసేసామనమాట. చేసిన తర్వాత కటౌన్స్ అన్నీ పిండేద్దాం అనేసి కటౌన్స్ తీస్తా ఉంటే అక్కడ ఆళ్ళిద్దరి గొడవ అనమాట. మా వాడైతే మరీ ఎక్కువ చేసేస్తాడు. అస్సలు వినరు. మగపిల్లలు అంటాం గానీ చాలా రఫ్‌గా ఉంటారనమాట. పాపం ఆమె కటౌన్స్ అన్నీ విప్పించి అక్కడ పెడతా ఉంటే వాడు మధ్యలో వచ్చి ఆట ఆడుతున్నాడు. ఇంకా నేను అవన్నీ తీసుకెళ్ళి ఫస్ట్ మిషన్‌లో అయితే వేసేస్తాను. ఎందుకంటే ఇంకా చేపలనేవి తీసుకురాలేదనమాట మా వారు. అప్పటి వరకైతే వేసేద్దాం. ఒకసారి ఏసేస్తే ఇంకా మనం ఇంకా వేరే బట్టలుంటాయి గదా! అవి తర్వాత ఎయొచ్చనేసి కర్టన్స్ అన్నీ తీసేసి వేసిస్తున్నాను. దాదాపుగా 1 వీక్ అయితుంది. ఎక్కువనే అవుతుందనమాట. నేనప్పుడు ఊరెళ్ళి వచ్చి నుంచయితే మళ్ళీ కర్టన్స్ నేను వేయలేదనమాట. మంత్లీ వేసుకుంటానంట. అప్పుడప్పుడు 2 వీక్స్‌కోసారి గూడా కర్టన్స్ అన్నీ వాష్ చేసేసుకుంటాను. ఎంత డోర్ పెట్టినా ఎక్కడి నుంచైనా సరే సన్నం డస్ట్ వస్తనే ఉంటదనమాట. అందుకనేసి ఆ తర్వాత ఇప్పుడు అందులో వేసేసాను. ఓన్లీ కర్టన్స్ మాత్రమే వేశాను. డోర్ కర్టను ఇక్కడ నేను కొంచెం మధ్యలో బాల్కనీ ఇక్కడ ఉంటది గదా! ఆ కర్టన్స్ గూడా వేస్తాను. కిటికీలయి గూడా అవన్నీ వేసేసాననమాట. ఇక్కడ మా వాడు కొంచెం ఎక్స్‌పెరిమెంట్ చేస్తా ఉన్నాడు. కే దోస వేస్తా ఉన్నాడనమాట. దోస పెనం గీకుతా ఉన్నాడు. అప్పటికి అరుస్తా ఉన్నా నేను. గీకొద్దు మళ్ళీ రాదు అనేసి. పైన కోటింగ్ పోతే రాదు కదా! అందుకనేసి. తర్వాతొచ్చేసి నేనైతే డెలికేట్‌గా పెట్టాననమాట. హెవీ అని పెట్టలేదు. తొందరగా అయిపోతాయనేసి. ఇంకా కర్టన్స్ వేరే అయితే మార్చేసామనమాట. అవి మిషన్‌లో వేసేసాను గదా! ఇంకా వేరే అయితే మార్చేసాము. ఆ తర్వాత మా వాళ్ళైతే మా పాప ఒకసారి తనకు ఏదో ఉండే స్కూల్లో నాకు గుర్తుకు రావట్లేదు. దాన్నేమంటారు? అప్పుడే పాలొచ్చినాయన్నమాట. పాలైతే తీసుకుంది. మేమేందంటే హాఫ్ లీటర్‌కి 40 రూపీస్ అనమాట. ఆవు పాలు తీసుకుంటాను బాబు కోసం అనేసి. కొంచెము పాలు తాగిస్తే మంచిదనేసి. అప్పుడప్పుడు కాళ్ళు నొప్పులు అలా అంటున్నారనేసి బాబుకైతే ఆవు పాలనమాట. పాప కూడా తాగొచ్చు. కానీ ఆమె అస్సలు తాగదు. అందుకనేసి వాడొక్కడి కోసం అనేసి తీసుకున్నాను. తర్వాతొచ్చేసి ఎండకు ఇట్లా వేడి పెడితే కాలుతుందనమాట. వాళ్ళు అలా ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నారు. అప్పటికే మా ఓనర్స్ కింద సైలెంట్‌గా అరవద్దు అని అంటా ఉంటారనమాట. ఇదొక్క మాకు ఇబ్బంది అనిపిస్తుంది. అన్ని రకాలుగా బావుంది రూము. కానీ మా పిల్లలైతే అసలు సైలెంట్ చేయొద్దు, అల్లరి చేయొద్దు అని ఒకటే ఉందనమాట. ఈ సిచ్యువేషన్ ఎక్కడ వస్తదో తెలియదు. ఇంకా కాల్ చేసే వరకు కూడా రావచ్చు రూము. ఎందుకంటే పిల్లలు మనం ఎంతకంటే సైలెంట్‌గా ఉంటామని చెప్పండి. అస్సలు ఏదైనా అల్లరి చేసేస్తే చాలు పైకొచ్చి చెప్పేస్తారనమాట అల్లరి చేయొద్దు అనేసి. కానీ తప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళు స్కూల్ ఉన్నప్పుడు ఏందంటే 8:30కి అట్లా స్కూల్‌కెళ్ళిపోతారు. మళ్ళీ 6 అవుతదనమాట వచ్చేసరికి. అప్పటి వరకు సైలెంట్‌గానే ఉంటది. మళ్ళీ 6 నుంచి మళ్ళీ ఏంది తొందరగా తినేసి పడుకుంటారు గానీ, ఎప్పుడన్నా ఇంటికాడున్నప్పుడు కొంచెం అరవడం కానీ, డోర్ ఏమైనా ఉంటే చాలు ఇక దానికి పెద్దగా అరిచేస్తున్నారనమాట. అదొక్క దగ్గర మాకు ఈ రూమ్ దగ్గర అదొక్కటి డిస్టర్బెన్స్ లాగా అనిపిస్తుంది. ఆ తర్వాతొచ్చేసి ఇక నేను టిఫిన్ చేసిన తర్వాత బాసన్లు చాలా ఉండాయి గదా! అవన్నీ కడిగేసాననమాట. ఇంకా మా వారైతే చేపలు తీసుకొచ్చారు. 2 కేజీస్ అనమాట ఇవన్నీ చేపలు. చూసారు కదా! అన్నీ మొట్ట చేపలే అనమాట. చాలా కర్రీ నేను చేశాను, పులుసు పెట్టాను, ఫ్రై చేశాను. ఎంత బాగొచ్చాయో అసలు ముళ్ళే లేవనమాట. కానీ ఇవి క్లీనింగ్ ప్రాసెస్ కొంచెము మంచిగా చేసుకుంటే స్మెల్ అనేది రాదనమాట. అందుకే నేను ఎప్పుడు తెచ్చినా ఉప్పు, పసుపు 2 ఏసి మంచిగా నీట్‌గా అయితే కడుక్కుంటాను. కడుగుతేనే ఆ కౌసు స్మెల్ అనేది రాదు. లేకపోతే కూర అంతా స్మెల్ వచ్చేస్తది. అందుకే ఒక 3, 4 టైమ్స్ మంచిగా కడగండి. ఒక్కొక్క ముక్కకు కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసేసి ఇలా రఫ్ చేస్తూ ఉన్నామనుకోండి, పైన ఉన్న కొంచెం పుచ్చలు లాంటిది కానివ్వండి, పాకుర లాంటిది కానివ్వండి, ఎక్కువ వాటర్‌లో ఉంటుంది కదా చేప, పాకుర లాంటిది కానివ్వండి పోతదనమాట. అందుకనేసి మొత్తం నేను కడిగేసి మంచిగా ఉప్పు వాటర్‌లో కొద్దిసేపు ఉంచి వంపేసాననమాట. ఆ తర్వాత పులుసు కోసం అనేసి నేనైతే ఒక ఉల్లిపాయనైతే 2 ఉల్లిపాయలని ఇలా అయితే కాలుస్తున్నాను. ఫస్ట్ ఒకటి కాల్చిన తర్వాత ఇంకోటి కాల్చాను.
ఇలా కాలుస్తున్నప్పుడు చిన్నప్పుడు మాకు రోజులు గుర్తుకొచ్చేవి. మా అమ్మ మండుతున్న పొయ్యిలోనే 2, 3 ఉల్లిపాయలు పడేసేవన్నమాట. అవి మంచిగా ఉడికేవి. అవి తీసుకెళ్ళి రోట్లో నూరితే ఆ టేస్ట్ ఎంత బాగుండేది. అప్పుడు అనిపించేది మిక్సీ కొనుక్కున్నా బాగుండేది. ఇదేం నూరుతామని అనిపించేది. కానీ ఇప్పుడు అనిపిస్తుంది అబ్బా! రోట్లో నూరుకున్న టేస్ట్‌లు ఎంత బాగున్నాయి అంటారు. అందుకని అంటారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఉట్టికనే అనరు. ఇలా ఉంటదనమాట. తర్వాతొచ్చేసి ఇక్కడ చూస్తున్నారు గదా! మొత్తం అయితే ఒక్క పట్టుకు మొత్తం కాల్చేశాను. కొంచెం టైం పట్టింది. ఆ తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులోనే వెల్లుల్లి మళ్ళంటే అల్లం ముక్కలు వేసి పేస్ట్ లాగా చేసుకుంటున్నాను. కానీ కర్రీ మాత్రము చెప్తున్నాను గదా! బాగొచ్చింది. ఫిష్ ఫ్రై చేశాను. ఇక్కడ కొంచెం వీడియో అనేది తీయలేకపోయాననమాట. ఏం లేదు. ముక్కలకు ఉప్పు, పసుపు, కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మెంతుల పొడి ఇవి మెయిన్ అనమాట. మెంతుల పొడి ఇవన్నీ కలిపేసి నేను పెనం మీద ఫ్రై చేసుకున్నాననమాట. అంతే. తర్వాత ఇక్కడ పులుసు కూడా పెట్టేసాను. మధ్య మధ్యలో ఏంది గ్యాప్ అంటే ఫోన్ రావడం వల్ల ఫోన్ మాట్లాడుతూ ఇలా గ్యాప్ వచ్చేసిందనమాట. ఇక లేట్ చేసేస్తే మళ్ళీ వంటకి లేట్ అవుతదనేసి చేసేసాను. ఏం లేదు ఆయిల్ వేసేసుకున్నాను. ఎక్కువైతే మనం మసాలాలు ఏం వేసుకోం కాబట్టి ఆయిల్‌లోనే ఇప్పుడు నేను ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ అంతా వేసేసుకొని ఉప్పు, కారము, ఇందాక ధనియాల పొడి, మెంతుల పొడి, జీలకర్ర పొడి ఉంది కదా! అది కూడా వేసేసుకొని కొంచెం మంచిగా మగ్గిన తర్వాత దీంట్లోకైతే నల్ల చింతపండు, పాత చింతపండు ఉంటది చూడండి. ఆ నల్ల చింతపండుని మనం వేసామనుకోండి టేస్ట్ సూపర్‌గా ఉంటది. ఎంత బాగొస్తదో. ఇది నేను వాడింది నల్ల చింతపండు అనమాట. నల్లగా ఉంటది గానీ చేపల పులుసుకు చాలా అంటే చాలా బావుంటది. పులుసు గూడా మంచిగొచ్చిందనమాట. ఇప్పుడు నేను పులుసు యాడ్ చేసుకున్నాను గదా! ఇందులోనే మనం తగినంత వాటర్ యాడ్ చేసేసుకొని కొంచెం మనం ఉప్పు, కారం చూసేసుకొని మళ్ళా దాంట్లోనే మనం ఇప్పుడు నీట్‌గా కడిగి పెట్టుకున్నాం గదా చేపలు. ఆ చేపలన్నీ ఇందులో వేసేసుకోవాలనమాట. నేనైతే తోకలు, ఈకలు, మూతులు ఉంటాయి కదా! అవన్నీ వేసేసాననమాట. ఎందుకంటే అవి ఫ్రై చేయడానికి రావు కదా! అందుకనేసి అలాంటివి కొన్నైతే వేశాననమాట. మధ్యలో మధ్యలో కొన్ని ఉన్నవేమో ఫ్రై చేసేసాను. ఇంక కొన్నైతే తీసి పక్కన పెట్టేసాననమాట. ఎందుకంటే ఇన్ని ఒక రోజంటే తినలేమనేసి. ఇంకా పులుసు కొంచెము వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు ముక్కలన్నీ అందులో వేసేస్తున్నాను. మెయిన్ ఏంటంటే వేయగానే దీన్ని ఎటంటే అటు కలపకూడదు. అంతే కొంచెం డిప్ చేస్తూ కలుపుతూ ఉండాలి. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. చేపల పులుసు మనం చేస్తే ఇంక పక్కన 4 ఇండ్లకు వాసన వస్తదంటారు. ఉట్టిగనే కాదు. నేను చేస్తే నాకు అర్థమైంది. పక్కన పోర్షన్స్ నడుస్తుందనమాట వర్కు. ఆ కుముటకు వాళ్ళకి కూడా దగ్గులొచ్చేసినాయనమాట. అంత ఉండే అనమాట. ఫ్రై చేసేస్తే అంతే స్మెల్ వస్తది. పులుసు పెట్టినా వస్తదనమాట. ఇంకా పులుసయితే మరుగుతా ఉంది. ఇంతేనండి వీడియో. మీకు నచ్చిందనుకుంటా. నచ్చితే లైక్ చేయండి.